నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at−1 డివైడెడ్ బై a. ఓకే, ఇది కూడా చాలా ఈజీ చేసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ ఎల్ ఆఫ్ e⁻at−1 డివైడెడ్ బై a ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ అనేది ఏంటి, ఇక్కడ 1/a, ఇక్కడ టోటల్గా 1/a అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టాంట్ బయట రాసేద్దాం. కాబట్టి 1/a ఇంటూ ఎల్ ఆఫ్ e⁻at−1 మైనస్ ఉంది కాబట్టి ఇంకా దానికి అప్లై చేయండి. లేదు ఇలా లేదంటే మీరు ఏని స్ప్లిట్ చేసిన తర్వాత కూడా మీరు అప్లై చేయొచ్చు లాప్లాస్, ఎలాగైనా చేసుకోండి. ఓకే, ఇక్కడ యాక్చువల్ కాన్స్టెంట్లు ఏమన్నా బయట రాస్తాం కాబట్టి 1/a అనేది బయట రాసేసాను అంతే. సో ఎల్ ఆఫ్ e⁻at−1 మైనస్ ఉంది కాబట్టి దానికి అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి 1/a అనేది ఇంటూలో ఉంది టోటల్గా, కాబట్టి పెద్ద బ్రాకెట్స్ చేసేయండి, కన్ఫ్యూజ్ పడద్దు. ఓకే, సో ఎల్ ఆఫ్ e⁻at మైనస్ ఎల్ ఆఫ్ 1 అనమాట. మనకు తెలుసు ఎల్ ఆఫ్ 1 అంటే 1/p, అదేవిధంగా e⁻at అంటే 1/p-a. ఓకే, తెలుసు కదా, ఫార్ములానే నేర్చుకొని పెట్టుకోండి. సో నేనంతా ఇవే ఫార్ములానే అప్లై చేస్తున్నాను, మీరు గమనిస్తున్నారా నేనంతా. ఓకే, సో ఈ విధంగా పీలలో ఉండేదాన్ని ఇక్కడ ఈ విధంగా అప్లై చేస్తున్నా అన్నమాట ఫార్ములా అనేది. మీకు కావాల్సిన ఎస్లో కూడా అప్లై చేసుకోండి, మీ ఇష్టం అది, అర్థమవుతుందా? సో మీ ఇష్టం అది, చూడండి. ఓకే, మనకి ఇక్కడ మన క్వశ్చన్లో చూసుకున్నట్టయితే, ఓకే, సో క్వశ్చన్లో చూసుకున్నట్టయితే వాడేమేమి మనకు పీలలోనే ఈ విధంగా చేయమని వాడేం అడగలేదు మనకు, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు ఎస్లో కూడా చేసుకోవచ్చు, ఇక్కడ పీ ఉన్న చోట ఎస్ పెట్టేసేయండి, అంతే, ఏం లేదు. ఏ అట్లే ఉండినాయండి, ఎందుకంటే మనకు క్వశ్చన్ పరంగానే ఏ వచ్చింది కాబట్టి, అర్థమవుతుందా? ఇది అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా అప్లై చేసేద్దాం. 1/p-a మైనస్ 1/p అయితే అయిపోయింది ఫార్ములా అప్లై చేసిన తర్వాత. ఇంకా ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే ఎల్సిఎం తీయచ్చు, p/p-a అనేది ఎల్సిఎం అయిపోద్ది టోటల్గా. ఇంకా మనకి ఇక్కడ p-a ఉంది, p అనేది లేదు ఎల్సిఎం తీసిండే దాంట్లో, కాబట్టి p అనేది ఇంటూ అవుతుంది, మైనస్ ఆఫ్ ఇక్కడ p-a లేదు కాబట్టి p-a అని ఇంటూ అవుతుంది పైన. ఇది ఇంకా మైనస్తో ఇంటూ చేసేయండి, ఇక్కడ -p + a అయితే అయిపోతుంది అనమాట. ఇంకా +p -p క్యాన్సిల్, a/p/p-a. ఇక్కడ 1/a అనేది ఇంటూలో ఉంది కాబట్టి ఈ a క్యాన్సిల్, 1/p/p-a అయిపోయా. ఇది అనమాట, మీరు నీట్గా రాయండి ఒకసారి. ఇది ఇది అనేసి రాసేయండి. f(p)లలో చేసాం అంటే ఇక్కడ మనకు పీలలో చేసాం కాబట్టి ఈ విధంగా వచ్చింది అని ఇక్కడ చెప్పేస్తారు, అంతే. నెక్స్ట్ చూద్దాం, ఫైండ్ ఎల్ ఆఫ్ sin 2t ఇంటూ cos t. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ టైప్ మోడల్ చూడండి, ఎల్ ఆఫ్ sin 2t ఇంటూ cos t అయితే ఉందన్నమాట. ఆన్సర్ గివెన్, ఏం చేస్తాం ఇప్పుడు, ఇచ్చింటే ఒకసారి రాస్తాం, ఇది కనుక్కోవాలి యాక్చువల్గా, చేస్తాము ఇక్కడ ఒకసారి రాసుకుంటాము, ఇప్పుడు దీన్ని చేస్తాము అనమాట. ఇక్కడ మనకి ఎలా చేస్తాము, ఇక్కడ ఇంటూలో ఉంది, ఇంతకుముందు ప్లస్ మైనస్ ఏదైనా ఉండింటిగిన ఇక్కడ రెండింటికి సపరేట్గా అప్లై చేసేవాళ్ళు అనమాట లాప్లాస్ అనేది. ఓకే, ఎల్ అనేది రెండింటికి అప్లై చేసేవాళ్ళు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఇంటూలో ఉంది, sin 2t ఇంటూ cos t అయితే ఉంది. ఇప్పుడు ఎలా చేస్తారు, ఓకే, ఇప్పుడు ఎలా చేస్తారంటే ఇలా వచ్చిందంటేనే మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములే అనేసి. ఓకే, ఇంటర్మీడియట్లోనే నేర్చేసుకుంటారు ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములే అనేసి, అవి ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో. ఓకే, ఇక్కడ మనకు తెలుసు వినో దట్ 2 sin a cos b ఫార్ములా. 2 sin a cos b ఫార్ములా ఏంటంటే sin of a + b + sin of a - b. ఇది ఫార్ములా అయితే, ఈ ఫార్ములా ఉంది. అదేవిధంగా ఇంకో ఫార్ములా కూడా ఉంది, 2 sin a cos a ఫార్ములా ఏంటంటే sin 2a ఫార్ములా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి రెండు దానిలో ఏ ఫార్ములా వస్తుందంటే ఇక్కడ చూడండి, sin a cos b, sin a cos b ఇక్కడ సరిపోతుంది. 2 ఒక్కటి లేదు ఇక్కడ, 2 ఒక్కటి ఇక్కడ లేదు కాబట్టి 2/2 ఇంటూ చేయండి, ఒక 2 అనేది లోపల ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకేనా, సో అప్పుడు మనకి ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు, sin of a + b + sin of a - b. a వచ్చేసి 2t, b వచ్చేసి t అనమాట. ఇది ఇకపోతే ఇది 2 sin a cos a ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 2t ఉంది, ఇక్కడ కూడా cos of 2t ఉంటే బాగుండు. అప్పుడు మీరు 2/2 చేసేసినట్టయితే ఈ ఫార్ములాని డైరెక్ట్ అప్లై చేసి ఉండేవాళ్ళు అనమాట. ఇది మనకి ఇది లేదు ఇక్కడ, ఈ విధంగా రాలేదు ఇక్కడ, కాబట్టి ఇదే ఫార్ములా అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అర్థమైంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున మీరు ఎలాంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయమన్నా చేసేయాలన్నమాట మీరు, అర్థమవుతుందా? సో దానికి చెప్తున్నాను, మీకు అంతా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అర్థమైంది. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఫార్ములా కూడా ఇస్తాను నేను, చూద్దాం అది కూడా. ముందుగా అయితే ఇక్కడైతే అప్లై చేసేద్దాం. ఇది ఫార్ములా అయితే అప్లై చేసేసినట్టయితే ఈ విధంగా అవుతుంది, అంటే 2/2 ఇంటూ చేసిన తర్వాత ఒక 2 ఇన్స్టాల్ చేసుకొని తర్వాత అప్లై చేసేద్దాం. ఇది చూడండి 2/2. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే sin of a + b అంటే 2t + t. ఓకే, 3t అవుతుంది. ప్లస్ అదేవిధంగా sin of a - b అంటే 2t - t అంటే t అయిపోద్ది అనమాట. ఇది
ఇంకా ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి దానికి ఎల్ అనేది అప్లై చేసేద్దాం. ఇక్కడ పెద్ద బ్రాకెట్స్ పెట్టాను చూడండి, 1/2 అనేది ఇంటూలో ఉంది కాబట్టి 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 3t ప్లస్ ఎల్ ఆఫ్ సైన్ t. ఈ విధంగా ఉంది. మనకు తెలిసి ఇంకా ఫార్ములా సైన్ వచ్చిందంటేనే ఇంకా 3 వస్తుంది డివైడెడ్ బై, అంటే ఏ ఎంత ఉంటే అంత 3 డివైడెడ్ బై p². సైన్ ఒకటి ఉత్త సైన్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ఇంకా 3² ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా 1 ఉన్నట్టు, ఏం లేదంటే 1 ఉన్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి. 1 డివైడెడ్ బై p² ప్లస్ 1². మరి మీరు చెప్పలేదే ఎల్ ఆఫ్ సైన్ t ఏంటి అనుకోవద్దండి. ఓకే, ఎల్ ఆఫ్ సైన్ 80 ఫార్ములానే యూజ్ చేయాలి. ఇక్కడ కూడా ఏమైపోయిందంటే 1 అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో 1 డివైడెడ్ బై p² ప్లస్ 1². ఇది ఇంకా సాల్వ్ చేసేయండి. ఇంకా 3 డివైడెడ్ బై p² ప్లస్ 9 ప్లస్ 1 డివైడెడ్ బై p² ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం కావాల్సింటే ఎల్సిఎం తీసుకోవచ్చు, మరీ అంత లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంకా నేను 1/2 అనేది ఇంటూ చేసేస్తాను. ఇంకా 3/2 ఇంటూ p² ప్లస్ 9 ప్లస్ 1/2 ఇంటూ p² ప్లస్ 1 అంతే. 1/2 అనేది ఇంటూ చేయడం జరిగిందనమాట ఇక్కడ. అంతే. ఒకసారి నీట్గా రాయండి, బాక్స్ వేసేసి అంత నీట్గా రాసేసేయండి. ఈజ్ ఇది అనేసి. ఓకే, ఎఫ్ ఆఫ్ పి ఇది. ఇప్పుడు మనం కొంచెం ఫార్ములే చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలాంటి ప్రాబ్లం అనే ఇవ్వనివ్వండి, మీరు సాల్వ్ చేయాలి, అందుకని చెప్తున్నాను అనమాట. ఫార్ములే ట్రాన్స్ఫర్మేషన్స్ సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a cos b. ఇవంతా ఇంటర్మీడియట్లో చదివికే ఉంటారు మీకోసమే. ఓకే, సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటంటే 2 cos a sin b. కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b అంటే 2 cos a cos b. కాస్ ఆఫ్ a ప్లస్ b మైనస్ కాస్ ఆఫ్ a మైనస్ b అంటే -2 sin a sin b. కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b. sin 2a ఫార్ములా ఏంటంటే 2 sin a cos a. ఇవి ఓకే, ఇవి అనమాట. వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా అయితే నేర్చేసుకోండి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూసినట్టయితే చూడండి, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t ప్లస్ ఆర్ మైనస్ cos t హోల్ స్క్వేర్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మనం ప్లస్ తీసుకొని చేద్దాం. ఓకే, sin t ప్లస్ cos t హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు చూద్దాం. ఎలా చేస్తామని చూద్దాం. ఇక్కడ ప్లస్ తీసుకోండి. ఇప్పుడు నేను ప్లస్లో చేస్తున్నాను, చూసుకోండి. ఆన్సర్ గివెన్ ఇచ్చిండే ఒకసారి రాస్తా. ఎల్ ఆఫ్ వాడు ఇది చేయమన్నాడు కాబట్టి ఎల్ ఆఫ్ sin t ప్లస్ cos t హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, అప్లై చేసేయచ్చు కాబట్టి అప్లై చేసేయండి. సో a² ప్లస్ b² ప్లస్ 2ab. మనకు తెలుసు sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా అంటే వాల్యూ 1 అనమాట. కాబట్టి 1 పెట్టేస్తాం. 1 ప్లస్ ఇక్కడ 2 sin t cos t ఈ ఫార్ములా అనమాట. ఇది 2 sin a cos a అంటే sin 2a ఇది. కాబట్టి sin 2t అయిపోతుంది. ఇంకా ఈ విధంగా అయిపోయింది. ఇంకా 1 ప్లస్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకా ఎల్ దానికి అప్లై చేసేయండి. ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ sin 2t. ఇది తెలుసు మనకు. ఎల్ ఆఫ్ sin 80 అంటే 2 డివైడెడ్ బై p² ప్లస్ 2². ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ 1 అంటే 1/p. ఓకే, ప్లస్ ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా సాల్వ్ చేసేయండి. 1/p ప్లస్ 2/p² ప్లస్ 4 అయితే అయిపోతుంది. దీనికి కావాల్సింటే మీరు ఎల్సిఎం తీయండి. p ఇంటూ p² ప్లస్ 4 అవుతుంది. సో p² ప్లస్ 4 ప్లస్ 2b అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓకే. ఇలా లేదు, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇచ్చేస్తారనమాట. ప్లస్లో ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తారు. ఓకే, ఈ విధంగా లేదు ఒకవేళ మైనస్ ఇచ్చాడు అనుకున్నట్టయితే సో ఇక్కడ మీరు ఇక్కడ మైనస్ పెట్టుకోండి అంతే. ఇక్కడ ఇంకా a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ a² ప్లస్ b² మైనస్ 2ab. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ తీసేసి మైనస్ పెట్టేయండి అంతే. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఎల్సిఎం తీయండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ వస్తుంది అంతే.